మా తాత ఊర పిచ్చుకల లేహ్యం వాడాడు. బ్రహ్మాండంగా పనిచేసింది. ఆ తర్వాత తీపి లేహ్యాలు కొన్ని ఉంటాయి. అవి వాడాడు. ఇవన్నీ వాడుతున్నాము. ఏం కాదు గదా! అని అనుకుంటారు. కానీ వీటి ఎఫెక్ట్ ఏమన్నా కిడ్నీల మీద గాని ఏమన్నా ఉంటుందా సార్ ఈ నాటు వైద్యం వల్ల? యాహ్! ఒక్కటి నాటు వైద్యం ఒకటి మీకు క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఇది ఒరిజినల్‌గా జరిగింది. 1930స్‌లో హ్మ్. ఒక కెంటకీ అనే ఒక స్టేట్‌లో ఓకే. యూఎస్‌లో కెంటకీ అనే స్టేట్‌లో ఒక డాక్టర్ సడెన్‌గా పేపర్‌లలో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ! నేను ఎటువంటి మగవాడినైనా వాడిని పులి చేసేస్తాను. ఆ! వాడిని అసలు అగ్రెసివ్ చేస్తాను. అసలు వాడి సెక్స్ లైఫ్ మళ్ళా ప్రాబ్లమ్ ఏం రాదు అని. ఆ! సో, ఆయన చెప్పిన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏంది అంటే ఆ! ఆహ్, గోట్ మేక నుంచి టెస్టిస్ ఆ! బుర్జా కపూర్ అవునా! బుర్జా అంటారు. అవును. అవి తీసి మన మేల్స్‌లో ఆయన మన స్క్రోటంలో పెట్టిండు. ఓకే. స్క్రోటంలో పెట్టిండు. పెట్టి ఈ ఆపరేషన్ చేయడం వల్ల ఎక్సలెంట్ ఔట్‌కమ్ ఉంటది. మీలో ఎందుకు అంటే మేకల్లో సెక్షువల్ డ్రైవ్ ఎక్కువగా ఉంటుంది. నార్మల్లీ మన హ్యూమన్స్ కంటే మేకల్లో సెక్షువల్ డ్రైవ్ ఎక్కువగా ఉంటది. సో, దాని టెస్టిస్ మీలో పెడుతున్నా కాబట్టి మీరు అసలు సేమ్ మళ్ళీ అదే గుర్రంలాగా మీరు సెక్స్ డ్రైవ్ ఇంప్రూవ్ అయితది అని చెప్పి. సో, దీని తర్వాత చాలా స్టడీస్ జరిగినాయి. అంటే ఆ టైంలోనే. ఓకే. ఆ టైంలోనే జామా అని పెద్ద సర్జికల్ అది దాంట్లో కూడా దీని గురించి రిసర్చ్ చేశారు. ఓకే. చాలా మంది పేషెంట్స్ ఎక్సలెంట్‌గా వర్క్ చేసిందన్నారు. అయ్! ఆ! ప్రాక్టికల్లీ అది ఇంపాసిబుల్. ప్లాసిబో ఎఫెక్ట్. ఓహ్! రైట్. ఇప్పుడు మా తాతకి పని చేసింది, నాకు పని ఎగ్జాక్ట్‌లీ. చేస్తది అనేది ఒక ప్లాసిబో ఎఫెక్ట్. అంతే కదా! అంటే అది పనిచేస్తది అనే ఎఫెక్ట్ మన మైండ్‌లో ఎంత సివియర్‌గా ఉంటుంది అంటే, ఆ! అందుకే సార్ చాలా వరకు ఏ పేషెంట్‌కైనా మేము సైకలాజికల్లీ వాళ్ళ వెల్ బీయింగ్ అంటే డాక్టర్ అంటే ట్రీట్మెంట్ ఇచ్చేవాడు కాదు. వాళ్ళకి ధైర్యం చెప్పేటోడు. ధైర్యం ఇవన్నీ చెప్తాడు. ప్లాసిబో ఎఫెక్ట్సే సార్. కరెక్ట్. ఇవన్నీ సో, ఆ సర్జన్ చేసిన దీనివల్ల వాడు కొన్ని వేల ఆ టైంలోనే కొన్ని వందల కోట్లు సంపాదించిండు. అబ్బబ్బబ్బా! సో, ఈ జామా సర్జికల్ జర్నల్‌లో దీని గురించి చేసి వాళ్ళు ప్రూవ్ చేసిర్రు ఇది రాంగ్ ఇదంతా నాన్‌సెన్స్ ఇది చేసుకోకండి అని. అప్పటికే కొన్ని వేల సర్జరీస్ చేసిండాయన. అబ్బా! దాంట్లో ఒక 20% మంది చచ్చిపోయారు. అబ్బబ్బబ్బా! ఇన్ఫెక్షన్ వల్ల. అబ్బా! అంతే కదా! మన బాడీ అంతే పార్ట్ కదా! ఇప్పుడు పక్కనోడి బాడీ పార్టే అవును. పెట్టుకుంటే అది రిజెక్ట్ అయితది. అవును. కానీ కోర్ట్‌లో ప్రూవ్ చేయలేకపోయారు. డాక్టర్ అనేది ఏంది అంటే, సార్ నేను ఎక్కడ అనాటమికల్ బాడీ పార్ట్‌కి నేను కనెక్ట్ చేయలే కదా! ఒట్టి ఒక స్క్రోటంలో పెట్టినా నేను. దానివల్ల నేను ఎట్లా లయబుల్ అని చెప్పి. అబ్బా! కానీ ఇగ కోర్ట్ కన్విక్ట్ చేసింది, అరెస్ట్ చేసింది, మొత్తం అచ్చచ్చ! ఆస్తులన్నీ జప్తు చేసిర్రు. ఆ! అంటే ఇవన్నీ ఏందంటే ఒక మనిషికి ఏదైనా కొత్తగా చెప్పుతే ఇప్పుడు మా తాత తీసుకున్న ఎక్సలెంట్ చాలా మంది ఇంకోటి పీకాక్ ఆ! నెమలి. యెస్. నెమలి రక్తము అవును. వాడితే కూడా చాలా ఉన్నాయి. ఆ! ఉడుము ఉంటది. ఆ! నెమలి రక్తం అండి. సెక్షువల్ ఏమేమో పొటెన్షియల్ చెప్తారు. అవును. ఇవన్నీ ప్లాసిబో ఎఫెక్ట్స్. అది ఓకే. తీసుకోగానే ఎక్సలెంట్ ఏది కాదు. ఆ! ఏది కాదు. ఏదైనా అంటే సార్ ఇప్పుడు అట్లాంటివి ఒక నిజంగా ఉంటే దీనిపైన చాలా రిసర్చ్ చేసి అది ఉంటే దాని నుంచే మందులు తయారు చేస్తాం కదా! బ్రహ్మాండంగా తయారు చేస్తారుగా. అవును. మంచి మందులు తయారు కరెక్ట్. చేస్తే పబ్లిక్ ఈజీ అయిపోతది కదా! అవును. సో, అట్లాంటివి మాత్రం ఏది లేదు. ఇట్స్ ఆల్ రైట్. ప్లాసిబో ఎఫెక్ట్స్. సూపర్. యాహ్! ఇంకొకటి సార్. చాలా మందికి హెర్నియా ఆపరేషన్ అవుతది. అవునవును. లేదంటే అవును. పైల్స్ ఉంటాయి. అవునవును. సో, ఆపరేషన్ అవుతది. అవును. కుట్లేస్తారు గదా! అవును. సో, ఏమన్నా ఎక్కువ ఫోర్స్ వాడితే ఆ కుట్లు తెగిపోతాయేమో అని ఇంకొక టెన్షన్. అస్సలు అది కూడా అబ్సల్యూట్‌లీ నాన్‌సెన్స్. జరిగే ఛాన్సే లేదు. ఎందుకంటే ఓకే. జనరల్లీ ఇప్పుడు ఏ సర్జికల్ సూచర్స్ ఏసినా గాని మాక్సిమం ఒక 1 వీక్ టు 10 డేస్ లోపల అన్నీ పర్ఫెక్ట్‌గా హీల్ అయిపోతాయి. ఓకే. ఇప్పుడు మీరన్నట్టు ఏందంటే లోపల హెర్నియా ఆపరేషన్ లోపల మెష్ చేస్తాం. అవును. మెష్ చేసి సూచర్ చేస్తాం. అది ఊడిపోతదని నాన్‌సెన్స్. అది ఇంపాసిబుల్. అచ్చా! ఓకే. ఏం చేసినా అది ఊడిపోదు. ఓకే. రైట్. ఓకే. దాన్ని మంచిగా ప్రాపర్‌గా ఇప్పుడు మేము బైట్స్ తీసుకునేటప్పుడు ప్రాపర్ బైట్స్ తీసుకుంటాం. అట్లా ఓకే. అయ్యే ఛాన్స్ లేదు. పైల్స్ జీరో. గూడా ఏం ఇష్యూ లేదు. సూపర్. పైల్స్ ఎందుకు జనరల్ ఇప్పుడు పైల్స్ సూచర్ చేసినప్పుడు ఎప్పుడైనా మనకి టైట్‌గా మోషన్ లేకపోతే గట్టిగా ఒత్తి ప్రెస్ చేస్తే తప్ప ఆహ్, అది పైల్స్ బ్లీడ్ అవ్వడం గాని ఏం జరగదు. రైట్. ఈ ఆపరేషన్‌లో మనం నువ్వు టైట్ చేయాల్సిన అవసరం ఏముంది? మనకి కరెక్ట్. సెక్స్ చేసేటప్పుడు అవసరం ఏముంది? అంటే ఫోర్స్ వాడతారు గదా! ఏమన్నా ఫోర్స్ అని ప్రెషర్ ఇయ్యం గదా! రైట్. అబ్డోమెన్ మీద ప్రెషర్ ఇయ్యం మనం. ఓకే. ఓకే. సో, ఏం వరి కాదు. ఇంపాసిబుల్. ఓకే. అట్లా జరిగే ఛాన్సెస్ అయితే లేవు. రైట్. సరే అంటే ఇప్పుడు ఎట్లా అంటే సార్ అందరూ చెప్తుంటారు కదా! హ్మ్. సంవత్సరానికోసారి స్క్రీనింగ్ చేయించుకోండి అవునవును. అట్లా. అవును. అవును. ఈ సెక్సువల్ లైఫ్‌కి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి యాహ్! హ్యాపీగానే ఉన్నారు. యాహ్! 50 ఏళ్ళు యాహ్! వచ్చినా యాహ్! దున్నుతున్నారు సూపర్‌గా హ్మ్. అనుకోండి. కానీ రెగ్యులర్‌గా ఈ టెస్టులు చేయించుకోండి అని చెప్పడానికి ఏమన్నా ఉంటాయా? బావున్నా ఫస్ట్ సరే యాహ్! కంపల్సరీ చేసుకోవాలి అందరూ. ఓకే. హెచ్‌బీఏవన్సీ అంటే హిమోగ్లోబిన్ A1C అంటే అచ్చా! మనం 3 మంత్ షుగర్స్ ఎట్లా ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ టీఎస్‌హెచ్ హార్మోన్. ఓకే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓకే. ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ సీరం PSA అంటారు. అచ్చా! సీరం PSA. ఓకే. ఈ స్ స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓకే. మీరు మీ బ్లడ్ ప్రెషర్ ఎట్లా ఉందో చూసుకోండి. ఓకే. హైపర్ టెన్షన్ ఎట్లా ఉందో చూసుకోండి. ఓకే. నెక్స్ట్ కామన్‌గా మీరు చూసుకోవాల్సింది మీ టెస్టోస్టిరాన్ లెవెల్స్. రైట్. ఈ 5 థింగ్స్ మీరు మైండ్‌లో పెట్టుకోండి. ఖచ్చితంగా చేసుకోండి.
ఇవన్నీ నార్మల్గా ఉంటే మీకు ఎటువంటి ఇష్యూస్ రావు. ఇవన్నిట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉంటుంది. అన్ని చాలా సింపుల్గా ట్రీట్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి ఇవి సెట్ అయిపోతే అన్ని నార్మలైజ్ అవుతాయి. ఓకే. రైట్ సార్. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే వయసు పెద్దగా అయిపోతుంది. జిమ్‌కి వెళ్ళి చేసి అవును. అంత అంటే అవును. సెక్స్ చేయాలని అవును. ఉంది గానీ అవును. బాడీ అవును. సహకరించడం అవును. బ్యాచ్ కూడా ఉంటుంది కదా! అవును. వాళ్ళకి కెగెలా ఏదో అంటారు కీగల్ ఎక్సర్‌సైజ్. ఎక్సర్సైజ్. కెగెల్ ఎక్సర్‌సైజ్, యాహ్! పెల్విక్ పెల్విక్ అట్లాంటివి ఫ్లోర్ ఏమైనా ఎక్సర్సైజ్. ఉంటే అవన్నీ సజెస్ట్ అంటే చేస్తారా? సార్ డెఫినెట్లీ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అనేటివి ఉంటాయి. ఓకే. యూట్యూబ్‌లో చాలా దొరుకుతాయి. అచ్చా! వెరీ గుడ్. కానీ ఇప్పటివరకి నాకు అది ఎట్లా చేయాలో ఈ పేషెంట్ చాలా మంది అడుగుతారు నన్ను. సార్ అది ఎట్లా నేను అనిపిస్తది ఆ కీగుల్ తయారు చేసిన డాక్టర్ కీగుల్ ఆయన. ఆ! ఓకే. ఆయనకన్నా తెలిసిందా లేదా అచ్చా! అని. ఓకే. అంటే సార్ బల్బో స్పాంజియోస్ ఈ మజిల్స్‌ని స్ట్రెంథెన్ చేయనీకి ఇవి. ఓకే. దానివల్ల సిగ్నిఫికెంట్ చేంజెస్ వచ్చినాయయితే నేను చూడలే. హ్మ్. కానీ చేస్తే మంచిది. డెఫినెట్‌లీ మనకి ఏం మెడిసిన్స్ లేకుండా ఇంప్రూవ్ అయితదంటే అన్నిటికంటే అదృష్టం అది. సూపర్. కానీ ప్రాక్టికల్లీ అది ఎగ్జాక్ట్‌లీ ఎలా చేయాలో ఎవరికీ తెలియదు. ఓకే. ఓకే. దట్స్ అంతే. మేజర్ ప్రాబ్లమ్. నేను వీడియోలు కూడా చాలా ఏం లేవు యూట్యూబ్‌లో. చూసిన అబ్బో కొన్ని వందల వేల వీడియోస్ ఉన్నాయి. ఆ! కానీ కానీ అవి కరెక్టా కాదా? ప్రాక్టికల్లీ ఎంతవరకు అది పేషెంట్‌కి హెల్ప్ అయినాయనేది నాకైతే ఐడియా లేదు. అంటే రైట్. నేను సైంటిఫిక్‌గా సో మీరెవరు సజెస్ట్ చేయలే ఇంతవరకు? నేను సజెస్ట్ చేస్తా. చేశారు. చేయమని ఆ! చెప్తాను. ఓకే. డెఫినెట్‌లీ నాకు వచ్చి పేషెంట్ సార్ అది చేయొచ్చా అంటే చేయండి. తప్పులేదు. బ్రహ్మాండం. ఆ! ఎట్లా చేయాలో నీకే పర్ఫెక్ట్ నువ్వు మంచిగా అయితే నాకు చెప్పు అని చెప్తాను. అంటే నిజంగా నేను కరెక్ట్. చాలా కరెక్ట్. సార్లు అనుకున్నా సార్ నేను ఇది. ఆ! చాలా సార్. మంది నా సీనియర్స్‌ని కూడా అడిగినా. ఆ! సార్. ఎగ్జాక్ట్‌లీ అంటే వాళ్ళు కూడా నవ్వుతారు. ఇది ఎట్లా చేయాలి? ఏమి ఎక్సర్సైజ్ చేయాలని. సో అంటే ప్రాక్టికల్లీ కరెక్ట్. పేషెంట్స్ కరెక్ట్. ఎంత సార్ ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎందుకంటే వయసు 50 మళ్ళీ వాళ్ళకి నా ఇంకా ఇంపార్టెంట్. వాళ్ళకి మోకాళ్ళ ఎట్లా అవును నొప్పులుంటాయి. ఎన్నుంటాయి అసలు. బ్యాక్ పెయిన్స్ ఉంటాయి. అవును. కీగల్ ఎక్సర్సైజ్ జాయింట్ ఆర్ పెయిన్స్ అవును. థింగ్ విచ్ విల్ ఇంప్రూవ్ ది పెల్విక్ ఫ్లోర్ మజిల్స్. రైట్. సో వాళ్ళు చేయడం అంత ప్రాక్టికల్లీ నాట్ థాట్ ఈజీ నాట్ అనేది ఆ! నా ఫీలింగ్. కరెక్ట్. కరెక్ట్ దాని సార్. బదులు సిమ్టమాటిక్‌గా ట్రీట్మెంట్ చేసుకోవడమే ఇంకా మోర్ బెటర్ అనిపిస్తది. సూపర్. దీనికి కాంట్రాండికేట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీ అంటే మీరు చెప్తే ఫైనల్ అంతే నా ఇగ పాయింట్ మళ్ళీ. ఆఫ్ వ్యూ. యాహ్! ఇంకొకటి సార్ ఈ మార్కెట్‌లో ఇప్పుడు చిన్నప్పటి నుంచి వింటున్నాం వయాగ్రా అని. అవును. ఇప్పుడు అవును. మీరు అవును. సెడ్నాఫిల్ అవి అవును. చెప్పారు. అవును. ఇవి అవును. కాకుండా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండే ఇంకా కొత్త మెడిసిన్స్ ఏమైనా వచ్చాయా సార్? అవేనా? అంటే సార్ ఇప్పుడు ఎట్లా అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎంత రిసర్చ్ చేసినాక కొన్ని ఏదో ఒక డ్రగ్‌లో ఏదో చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవును. అది నాకొస్తదా? నీకొస్తదా? అనేది గ్యారంటీ ఏది లేదు. రైట్. సీ సిల్డెనాఫిల్ మంచి డ్రగ్గే. ఓకే. వయాగ్రా అంటే కొంతమంది తలనొప్పి వస్తుంది. హ్మ్. చలో నెక్స్ట్ డ్రగ్ బెస్ట్ డ్రగ్ ఏంటి? నన్ను అడిగితే టడలాఫిల్. ఎందుకు టడలాఫిల్ బెస్ట్ డ్రగ్ అనిపిస్తది నాకు? 17 అవర్స్ సర్క్యులేషన్‌లో ఉంటది. అచ్చా! వెరీ వెరీ లెస్ సైడ్ ఎఫెక్ట్స్. అచ్చా! కొంతమందిలో మయాల్జియా ఉంటది. మయాల్జియా అంటే టాబ్లెట్ ఏసుకోగానే సార్ ఏమిచ్చారు సార్ కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు అచ్చా! పడిపోతున్నాయి సార్. అసలు 3 రోజుల నుంచి బెడ్ మీదకే లేవలేకపోయినా. ఓయ్! కానీ అది 100లో ఒక్కళ్ళకైతది. అచ్చచ్చచ్చ! ఓకే. సో అట్లా ఉన్న వాళ్ళకి మేమేం చెప్తామంటే ఇప్పుడు మీకు ఇచ్చిన డోస్‌ని చిన్న 1/4 పీస్ తీసుకొని ఏసుకోండి. ఓకే. 5, 6 డేస్‌లో సెట్ అయిపోతుంది మీ బాడీ. దానికి ఓకే. ఆ బాడీ అడ్జస్ట్ చేసుకుంటది. అచ్చచ్చ! ఆ ఓకే. డ్రగ్ ది ఎక్సలెంట్ డ్రగ్. సూపర్. సో ఈ మయాల్జియా కూడా వద్దనుకున్న వాళ్ళు అట్లా ఏసుకున్నప్పుడు సివియర్ భయపడొద్దు. అది డ్రగ్ ఫస్ట్. ఎఫెక్టే. ఆ! అది డ్రగ్ ఇండ్యూస్ మయాల్జియా. రైట్. అది మీ కిడ్నీస్ ఎఫెక్ట్ కాలే, ఏది కాలే. ఓకే. అంత సివియర్ పెయిన్ ఉంటే ఒక ప్లెయిన్ పారాసెటమాల్ ఏసుకోండి 650 మిల్లీగ్రామ్స్ ఓకే. సరిపోతది. ఓకే. అండ్ వీళ్ళు ఏం 1% కూడా పానిక్ అవ్వద్దు. రైట్. డ్రగ్ ఎఫెక్టే. అదేదో ఓకే. మీ కిడ్నీస్ చాలా మంది ఒకసారి ఒక పేషెంట్ సార్ నా కిడ్నీలు ఎండిపోయినాయి సార్ నిన్నటి నుంచి మొత్తం నడుము నొస్తుంది సార్. అయిపోయింది సార్ ఏమైతుంది? ఏం లేదు బ్రదర్ మందు టాబ్లెట్ ఆపేసేయండి. 4, 5 డేస్‌లో కంప్లీట్‌గా ఎళ్ళిపోతుంది. ఎక్స్‌క్రీట్ అయిపోతుంది బాడీ నుంచి. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. మీరు నార్మల్‌గా సెట్ అయితారండి. ఇట్స్ ఓన్లీ డ్రగ్ ఇండ్యూస్ మయాల్జియా. టెంపరరీయే. అండ్ 100లో ఒక పేషెంట్ అయితది. ఆ బంపర్ ఆఫర్ మీకొచ్చినట్టయితే ఆపేయండి. టాబ్లెట్ ఆపేయండి. ఇంకొక డ్రగ్ ఉంటుంది అవనాఫిల్ అని. అవనాఫిల్ ఈజ్ మోర్ సేఫర్ డ్రగ్. వెరీ వెరీ నేనైతే ఇప్పటివరకు ఒక్క పేషెంట్‌లో కూడా సైడ్ ఎఫెక్ట్ చూడని డ్రగ్ అది అవనాఫిల్. అది 100 మిల్లీగ్రామ్ స్ట్రెంగ్త్‌లో దొరుకుతుంది. స్టార్టింగే 100 మిల్లీగ్రామ్స్ ఓహ్! అది. ఆ! బేసిక్ డ్రగ్. అంటే ఇప్పుడు మన టడలాఫిల్‌లో బేసిక్ 5 ఎట్లనో అవనాఫిల్‌లో బేసిక్ ఈజ్ 100. అచ్చా! సిల్డెనాఫిల్‌లో బేసిక్ డ్రగ్ ఈజ్ 25. దీంట్లో బేసిక్ డ్రగ్ 100. ఓకే. సో దాన్ని 200 వరకు తీసుకోవచ్చు అవనాఫిల్ లాంటి ఆహా! డ్రగ్స్. ఓకే. వెరీ సేఫ్. సైడ్ ఎఫెక్ట్స్ వద్దు. నాకు ఈ బాడీ అంటే టడలాఫిల్ ఇస్ ద బెస్ట్ చాయిస్. రైట్. వద్దనుకుంటే అవనాఫిల్ షిఫ్ట్ అవ్వచ్చు. వర్డనాఫిల్ అనే ఒక డ్రగ్ వచ్చింది కానీ కొంతమందిలో కొద్ది సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటే నేనైతే అవాయిడ్ చేస్తాను. ఓకే. ఓకే. యాహ్! సూపర్ సార్. సో ఫైనల్‌గా 50, 60 ఏళ్ల బ్యాచ్ అంటే సెకండ్ ఇన్నింగ్ అవును. స్టార్ట్ స్టార్ట్. చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు. యాహ్! వాళ్ళు మీ దగ్గరికి వస్తే హ్మ్. ఏం జరుగుతుంది? అంటే లైఫ్‌లో జరిగే అద్భుతాలు ఏంటి? సార్ ఒకటి మీరు వాళ్ళకి భరోసా ఇవ్వాలి. పోయిన సెక్స్ లైఫ్‌ని రీగెయిన్ చేయొచ్చు. ఒకటి. యెస్. కాన్ఫిడెన్స్‌ని ఇంప్రూవ్ చేయొచ్చు. యెస్. సెక్సే కాదు సార్. మల్టీ ఆర్గన్స్. కరెక్ట్. ఈ రోజు అంగస్తంభన సమస్య ఉంటే వితిన్ 1 to 2 ఇయర్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. హ్మ్. సో ఇది మనకి ఇండికేటర్ స్టార్ట్ కాగానే నా దగ్గరకు వస్తే మనం కంప్లీట్‌గా ఎవాల్యుయేట్ చేస్తాం వాళ్ళని.
ఎవాల్యుయేట్ ఓకే. చేసినప్పుడు ఫర్దర్‌గా ప్రాబ్లమ్ రాకుండా ముందే ఆపేసేయొచ్చు. ఓకే. సో, ఇదొక ఇండికేటర్ లాగా కూడా. మీరు ఎక్కువ సూపర్. లైఫ్ బతకడానికి కూడా మనకి ఈ టెస్ట్‌లు చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ఇవి సూపర్. 2 సూపర్. చాలా ఇంపార్టెంట్.